ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరి ఒకసారి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన సందర్భంగా మాట్లాడుతూ బాహ్య పురుషుడు ఆంతరంగ పురుషుడని జ్ఞాపకం చేసుకున్నాం. బాహ్య పురుషుడు అనగా శరీరమని, ఆంతర్య పురుషుడు అనగా ఆత్మని జ్ఞాపకం చేసుకున్నాం. శరీరానుసారముగా ప్రవర్తిస్తే మరణమని, ఆత్మానుసారముగా ప్రవర్తిస్తే జీవమని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ శరీరము ఎప్పుడు అంటే బాహ్య పురుషుడు అంటే పాత స్వభావం, ఆంతర్య పురుషుడు నవీన స్వభావం. ఎప్పుడు యేసుప్రభువును నమ్ముకున్నావో అప్పుడు నీవు నవీన పురుషుడిగా నూతన జన్మ కావాలి, నూతన ఆత్మను పొందాలి. ప్రభువు చెప్పాడు, యేసుప్రభు వారు చెబుతున్నాడు, మీరు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడడు అన్నాడు. మీరు ఆత్మమూలముగా జన్మిస్తేనే కానీ మీరు పరలోక రాజ్యం ప్రవేశించరని చెబుతున్నాడు. కనుక శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ బాహ్య పురుషుడికి అంతరంగ పురుషుడికి ఎప్పుడు పోరాటం జరుగుతుంది. ఈ బాహ్య పురుషుడు అంటే శరీరము ఏం కోరుకుంటుందో అనేక విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం, అందువలన యేసు నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని ఇక్కడ యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం తిన్నాం, ఇదే పోరాటం. ఎంత తిన్నా మనిషికి తృప్తి ఉండదు. రాత్రి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు నాకు, ఏందన్నా అసలు సంతోషం లేదు. అనిల్ అంబానీలు అందరూ ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళకే సంతోషం లేదే. నేనెందుకు వాళ్ళకెందుకు సంతోషం లేదండి, కారులు బంగ్లాలు విమానాల్లో తిరుగుతుంటే వాళ్ళకంటే వాళ్ళ కొడుకు బాగోలేదన్నా. అరే మరి డబ్బు ఉంది కదా, బాగు చేసుకోవచ్చుగా. నీ డబ్బు, నీ బలము, నీ శక్తి ఈ లోకంలోనే దేనికి పనికిరావు. అవి దృశ్యమైనవి నశించిపోతాయి పౌలు గారు చెప్పాడు, అదృశ్యమైనవి శాశ్వతమైనవి. ఇంకా శాశ్వతమైన లోకం కోసం నువ్వు ప్రయాసపడాలిరా. ఈ శరీరం ఆహారం కావాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో కనుక కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అనేది ఏమి ధరించుకుందాం చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురని ఆ 31లో చెప్తాను. అన్యజనులు వీటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలనని తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఇర్మియా గ్రంథంలో 45వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, బాహ్య పురుషుని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయంలో 5 నుంచి, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా, వెతకవద్దు, నేను సర్వ శరీరం మీదకి కీడు రప్పించుతున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావు. శరీరం ఎప్పుడు మంచి కావాలా, గొప్పవి కావాలా. ఆడు బీరువా కొన్నాడా, ఈడు బీరువా కొనాలా, సోఫా కొనాలా, సోఫా కావాలా. ఈ లోకమంతా అన్నాడు 1వ యోహాను పత్రిక, ఈ లోకమంతా 3 విషయాల మీద ఆధారపడిందని చెప్తున్నాడు. బాహ్య పురుషులకు కావలసిన వస్తువులు 1వ యోహాను పత్రిక 2:16లో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కాదు. 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించని యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అవి తండ్రి వలన పుట్టినవి శరీరాశ, నేత్రాశ, జీవపడముతో మానవుడు కొట్టుకుపోతున్నాడు. వయసు పెరిగే కొలది మనిషి చచ్చిపోతాడని తెలుసు. వయసు పెరిగే కొలది చచ్చిపోడా, ఎంతకాలం ఉంటాడండి, ఎంతకాలం ఉంటాడండి. శతవత్సరము నిమిత్తము చెప్పిన కానీ నమ్మరాదా మాట నమ్మనమ్మన. బాల్యమందో యమనమందో ముదిమియందో ముసలియందో ఊరనో అడవినో ఉద్దక మధ్యమనో ఎప్పుడో ఏవేళో మరణమే నిశ్చయం, సన్నిహితం మృత్యు. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు, పుట్టుట గిట్టుట కొరకే. వయసు పెరిగే కొలది బాహ్య పురుషుడు కృషిస్తాడు, ఇది సహజం. ప్రతి మనిషి ఎక్కువ కాలం బ్రతకాలని
కోరిక. ముసలివాడు కాకూడదని కోరిక. ఇవి సహజమైన కోరికలే. ఈ ప్రపంచంలో కొన్ని మతాలు అయితే ఈ బాహ్య పురుషుని గురించే, శరీరం గురించే. యోగా చేయండి రా బాబు, ఎక్కువ కాలం బతుకుతాడంటాడు. ఏదేదో చేయమంటారు. మందులు. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడం కోసం ముఖం మీద మడతలు రాకూడదు, ఎప్పుడు తెల్లగా ముఖం ఉండాలి, ముఖం వాడిపోకూడదు, ముసలితలు రాకూడదు, వాడు తొందరగా చచ్చిపోకూడదు. దీనికోసం కోట్ల ఖర్చు పెడుతున్నారు. కానీ పుట్టిన మనిషి చావక ఎక్కడికి వెళ్తారు? మన్నైనది వెనక్కి మరలా భూమికి చేరును. ఆత్మదానం దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుందని ప్రసంగి గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బాహ్య పురుషుడు ఎప్పుడు వీటి కోసమే చూస్తున్నాడు. రోమా వ్రాసిన పత్రిక 13 చదవండి. రోమా వ్రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13వ వచనంలో అక్కడ రాస్తున్నాడు బాహ్య పురుషుడికి ఏం కావాలో. మత్తైనను లేకయు 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 ఇవి కావాలా. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ వికారమైన మాటలు, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము, గొడవలు, సమస్యలు బాహ్య పురుషుడికి. 1 Peter రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 చదవండి. 1 Peter రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం ఏముంది అక్కడ? మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచున్నట్లు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకున్నకు గతించిన కాలమే. ఇవన్నీ కావాల బాహ్య పురుషుడికి. బాహ్య పురుషుడికి శరీరానికి పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయకూడని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొని చుట్టూ అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు. గలతీ వ్రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు చెబుతున్నాడు. గలతీ వ్రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మత్తతులు. బాహ్య పురుషునికి కావాలి. లోకంలో ఇవన్నీ ఉన్నాయి. కనుక మనిషి లోకంతో, ఎవడు లోకముతో స్నేహం చేయనో వాడు దేవునికి. చూడండి, యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మొట్టమొదటి చదవండి. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుంచి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేత్తుల నుంచియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్తరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమి దొరకదు. మీరు అడిగినను దేని నిమిత్తం? మీ భోగముల నిమిత్తము అడుగుదురు. దురుద్దేశంతో అడుగుదురు కనుక మీరు అడిగేదంతా దేనికొత్త? మీ భోగముల నిమిత్తము వినియోగించడానికే దురుద్దేశముతో అడుగుదురు కనుక. ఈ బాహ్య పురుషుడు దురుద్దేశముతో, లోకాశలతో అనుభవిస్తాడు. కొన్నాళ్ళు చస్తాడంతే. వ్యభిచారులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలనో అయిపోయింది. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపు చేయనిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అందుకనే పౌలు గారు రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 21లో ఏమంటున్నాడు చూడండి. 21, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించుతున్నాను కానీ చూసారా, అంతరంగ పురుషుడి వల్ల ఆనందిస్తున్నాడట, కానీ లోపల వేరొక నియమము. అది బాహ్య పురుషుడు లోపల, పాప పురుషుడు బాహ్య పురుషుడు లోకంలో ఆ లోపల పనిచేస్తున్నాడు అంటున్నాడు. కనబడుతున్నది. పాప నియమమునకు నన్ను ఈ బాహ్య పురుషుడు అంతర్య పురుషుడిని చెరబట్టేస్తున్నాడట.
ఈయన మంచి చేద్దాం అనుకుంటుంది, లోపల ఆంతర్య పురుషుడు, బయటేమో చెడు జరిగిపోతుంది. నాకు తెలియకుండానే చెడు జరిగిపోతుంది. నా ఆంతర్యపుడు బోధిస్తున్నాడు నాకు, ఇది చేయకూడదు బాబు, కానీ బాహ్య పురుషుడు ఒప్పుకోకుండా. తర్వాత అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనికి శరీరము నుండి. ఆ శరీరం అంటే ఈ బాహ్య పురుషుడి నుంచి ఎవడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. ఎవడు విడిపిస్తాడు? విడిపించేవాడు ఉన్నాడా? 5వ అధ్యాయంలో 16 చదవండి. పౌలు గారు కేక వేస్తున్నాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోని శరీరము నుంచి ఏదైతే కీడు చేయడానికి, పాపం చేయడానికి, చెడు చేయడానికి, లోకంలో కలిసిపోవడానికి నన్ను ఎవడు ప్రేరేపిస్తున్నాడో ఆ బాహ్య పురుషుడు. వాడి నుంచి విడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా? నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చిన తర్వాత శరీరమునకును ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక చూసారా, శరీరానికి ఆత్మకి పోరాటము, అంతఃపురుషుడికి బాహ్య పురుషుడికి పోరాటము. రాహేలు గర్భంలో ఎవరికి పోరాటం అండి? ఏశావుకి యాకోబుకి పోరాటం. నరుడు యుద్ధకాలం భూమి మీద పోరాటంతో కూడింది కనుక శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఈ బాహ్య పురుషుడు విడుదల పొందడానికి, ఈ పాప నియమము నుంచి విడుదల పొందడానికి ఎవడు సహాయం చేస్తాడు? ఎవడైనా ఉన్నాడా అని పౌలు గారు రోమాపత్రికలో, అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బాహ్య పురుషుడిని మనం ఎదుర్కొంటేనే కానీ నీవు లోకాన్ని విడిచిపెట్టడానికి, పరలోకం వెళ్ళడానికి వాడు ఆటంకంగా చేస్తాడు, ఆటంకాలు కలిగిస్తుంది ఈ లోకము. అయ్యా మీరు లోకంలో జీవిస్తున్నావు కదా, ఎలాగా? ఈ గలతీయులు చెప్పాడు, ఇప్పుడు అదే చదువుకున్నాం. ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చలని దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చేయమన్నాడు? ఆయన గ్రంథం ఏం చెబుతుందో, ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఉంటే ఆ ప్రయోగాలు, విష ప్రయోగాల నుంచి, ఆ నాశనం నుంచి, ఆ మరణం నుంచి తప్పించబడడానికి ఈరోజు నువ్వు పోరాటం చేయాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ బాహ్య పురుషుడు ఏదో రోజు కృషించిపోతాడు, నశించిపోతాడు, మట్టి అయిపోతాడు. ఈ శరీరం మట్టి అయిపోతుంది, కాలిస్తే బూడిదైపోతుంది, పాతేస్తే మట్టి అయిపోతుంది, పారేస్తే పంచిపోతాల్లో కలిసిపోతుంది. కనుక మోషే అన్నాడు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు. భక్తులందరూ లోకానికి వేరుగా జీవించారు, ఒక ప్రత్యేకముగా జీవించారు కనుక వారు పరలోకాన్ని సాధించుకోగలిగారు. కనుక ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఆ తల్లిగారు అంటుంది, ఎందుకు మోషే ఈ రాజ్యము, ఈ సింహాసనము నీకు సిద్ధంగా ఉందిరా బాబు అంటున్నాడు మోషే గారు. చూడండి 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాలము, మన జీవితం ఎంతకాలం అండి? అల్పకాలం. ఇది స్వల్పకాలము, ఇది కొద్ది కాలము, ఒక 50 ఏళ్ళు, ఒక 70 ఏళ్ళు. కనుక అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో యోచించి ఒప్పుకొనలేదు. ఎలయనగా దృష్టి ఉంచాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని స్థిరబుద్ధి కలిగిన వాడే భయపడక అదృశ్యుడైన వాడిని, దేవుణ్ణి, ప్రభువుని చూస్తున్నాడు. ఆ పరలోకం చూస్తున్నాడు, అదృశ్యమైనది. దృశ్యమైనవి నశించిపోతాయి, అదృశ్యమైనవి శాశ్వతంగా నిశ్చయంగా ఉంటాయి. కనుక బాహ్య పురుషుడు
అంటే ఈ శరీరాశలు, లోకాశలు, ఈ వ్యామోహాలు, ఈ చిక్కులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ప్రభువు నిన్ను రక్షించాడో, ఏ ప్రభువు నిన్ను ఆకర్షించాడో, ఆయన ద్వారా నీలో ఉన్న ఆంతర్య పురుషుని బలపరుచుకునే శక్తి సమయము ఆసన్నమైంది. నువ్వు భక్తుడిగా ఉండాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి, ఆయన వాక్యంతో సహవాసం చేయాలి, సత్యవాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, సహవాసం చేయాలి, ఆయనను ఆరాధించాలి, నియమనిష్టలతో నువ్వు పాటించాలి. ప్రార్థన 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 అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది కనుక ఈ సమయంలో ఆధ్యాత్మిక సోమరితనము అంతరంగ పురుషుని పనికి రాకుండా చేస్తుంది. ఎప్పుడైతే మన సోమరితనం ఉంటుందో బాహ్య పురుషుడు సంతోషిస్తాడు. బాహ్య పురుషుడు 2వ దశలో రాసిన పత్రిక చూడండి, 2వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఒక పురుషుడు ఉన్నాడు. అక్కడ ఒక పురుషుడు 3 చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ పాప పురుషుడు అంటే సైతాన్, బాహ్య పురుషుడు అంటే ఈ శరీరము. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా నశించిపోవలసిందే, ఎప్పుడైనా కృషించిపోవలసిందే. ఇది స్వల్పకాలం, అల్పకాలం. ఇది ఈ అల్పకాల సుఖం కోసం, ఈ వ్యామోహాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టి మోసాలు చేసి, దగాలు చేసి, కుట్రలు చేసి, అన్యాయం చేసి, అపకారం చేసి సంపాదన తింటావా? బాహ్య పురుషులు మంచి బట్టలు, ఉంగరాలు, డబ్బులు, కార్లు, బంగళాలు. ఓహో ఈరోజు ప్రజలంతా బాహ్య పురుషుడిని పెంచుతున్నారు, కానీ ఆంతర్య పురుషుడిని అధపాతాలకు చుక్కువేస్తున్నారు. అందుకే యోహాను గారు అంటాడు, మీరు పేరుకు మాత్రం బతికారు కానీ లోపల చచ్చిపోయారు రా బాబు అంటాడు. ఆత్మను ఆర్పివేసుకోకూడదు. ఏ ఆత్మ నీకు ఇచ్చాడో, ఏ పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడో, ఏ అభిషేకం నీకు ఇచ్చాడో, ఏ దీవెన నీకు ఇచ్చాడో అవి పోగొట్టుకుంటావా ఈ లోకం కోసం? గెహాజీ అనేవాడు పరిగెడుతున్నాడు ఈ లోక భోగం కోసం, చివరికి కుష్ఠురేగిపోయాడు. ఆకని అనేవాడు ఈ లోకం కోసం పరిగెట్టాడు, రాళ్లతో కొట్టబడి చంపిపోయాడు. బిలాం అనేవాడు పరిగెత్తుతున్నాడు డబ్బు కోసం, శాపగ్రస్తులు పెట్టుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బాహ్య శరీరము కృషించిపోతుంది, నశించిపోతుంది. కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలంటే ఈరోజే నువ్వు ప్రభువు సన్నిధిలో ఉండాలి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడన్నాడు. నేనే జీవాహారాన్ని ప్రభువా, నన్ను తినండి రా బాబు అన్నాడు. చూడండి యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మొట్టమొదటి కొన్ని మాటలు చదవండి. ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? నీ ఆంతర్య పురుషుని బలం చేసుకోవాలి. ఎలాగూ చెప్పాను, నరపుత్రుడా నీ కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఈ గ్రంథాన్ని తినాలి, బైబిల్ గ్రంథాన్ని తినాలి. ఇది ఆత్మకు ఆహారము. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని మాట వలన జీవిస్తాడు అని యేసయ్య చెప్పాడు. ఈ గ్రంథమును భక్షించి నా ప్రజలతో పోయి వారికి ప్రకటన చేయము. ఏమన్నా? నేను నోరు తెరవగా ఆ గ్రంథము తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చుతున్న ఈ గ్రంథమును భక్షించి ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో. నేను దాన్ని భక్షించి అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను. చాలా సంతోషం. నీ ఆత్మకు ఆనందం, నీ ఆత్మకు సంతోషం. నీ వాక్యం వెల్లడీయకుడితోనే నా ఆత్మ సంతోషిస్తుంది అనే కదా. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యం నా పాదములకు దీపము. నాకంటే నా ఆంతర్య పురుషునికి, బాహ్య పురుషుడికి ఇవే అక్కర్లా. మంచి ఆహారం తిన్నామా, బిర్యానీ తిన్నామా, చికెన్ పకోడీ తిన్నామా, మటన్ తిన్నామా, ప్రాన్స్ తిన్నామా, చేపల ఫ్రై తిన్నామా, చేపల పులుసు తిన్నామా, ఇదే బాహ్య పురుషుని యొక్క ఆలోచన ఆంతర్యం. జాగ్రత్త. దేవుడు నీ ఆంతర్యం ఎరిగినవాడు, నీ హృదయాన్ని ఎరిగినవాడు, నీ హృదయ రహస్యాలు తెలిసినవాడు.
ఇర్మియా గ్రంథంలో 17:16 చదవండి. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో 16 వచనం. ఇర్మియాతో ఏం చెప్పాడు దేవుడు? ఇర్మియా మాట్లాడుతున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. నీ మాటలు, నీ ఆంతర్యానికి దేవుని మాటలు కావాలి. ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయములో 10 వచనం 10. అంతటి నేను చిన్న పుస్తకమును దూత చేతిలో నుంచి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ కనుక అందుకు అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో తీసుకొని దానిని తినివేశాడు. ఇర్మియా తినివేశాడు, యెహెజ్కేలు తినివేశాడు, యోహాను తినేశాడు గ్రంథాన్ని. ఆ శక్తితో వాళ్ళు ప్రభు యేసయ్య అంటుంది అదే సైతాను, 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు నీళ్లు తాగలేదు కదా, అన్నం తినలేదు కదా, నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినవయ్యా అంటుంది సైతాను. సైతానా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆయన ఎత్తేరు కొండ మీద తీసుకెళ్ళిపోయిందట. అయ్యా, ఈ లోక రాజ్యాల మహిమంతా చూపించిందట, నీకు ఇచ్చేస్తారు యేసు బాబు, తీసుకో. ప్రభు అన్నాడట, నువ్వు ఇచ్చే రాజ్యం నాకెందుకే, నిన్న నా ప్రాణం పెట్టి నా రక్తం ధారపోసి సంపాదించే రాజ్యం నాకు, నా ప్రజలు కావాలి. ఎక్కడికి పోసైతానా అని ప్రభు గద్దించినట్టుగా చూస్తున్నాం. కనుక నీ బాహ్య పురుషుడు నిన్ను తొందర పెడతా ఉంటాడు, నీ ఆంతర్య పురుషుడు లోపల తొందర పెడతా ఉంటాడు. దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన. ఈ ప్రార్థన మనకి కంఠస్థం రావాలా. 10 వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా, నా ఆంతర్యం బలపరచు నాయనా. నా బాహ్య పురుషుడు లాగేస్తున్నాడు లోకంలోనికి, పాపంలోనికి, చెడుగులోనికి. రా పొదవరా. ఇక నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ ఇద్దరు తీసివేయకు, నీ రక్షణ ఆనంద మరలా నాకు పుట్టించుము, సమ్మతి గల మనసు దృఢపరచు, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలు బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుతారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఒకడే పురుషుడు యేసు ప్రభువారు. ఆయన దూర ప్రయాణం వెళ్ళాడట, పరలోకానికి వెళ్ళిపోయాడట, ఆత్మలు పట్టుకెళ్ళిపోయాడట. ఆయన మళ్ళా పున్నమ నాటికి రాబోతున్నాడు. పున్నమంటే 2వ రాకడన్నాడు ప్రభు రాబోతున్నాడు. కనుక నీవు ఆంతర్యంలో బలంగా ఉండాలంటే యెషయా గ్రంథం 40:31 అంటాడు, యెహోవాకు ఎదురు చూచేవారు నూతన బలము. చూడండి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 29 చదవండి. 29 నుంచి 40:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు యెహోవాయే, శక్తిహీనుల బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, శక్తి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారని. ఎంత చక్కని యెహోవా కొరకు ఎదురు చూచేవారు. నీ ఆంతర్య పురుషుడు బలంగా ఉండాలంటే నీ బాహ్య పురుషుడు కుషించిపోతాడు ఒకరోజు, కానీ లోపల ఉన్న ఆంతర్య పురుషుడు ఆయన బలపడితే కానీ వాడు పరలోకం పోవాలి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి, ఆ ముత్యాల పట్టణంలోనికి వెళ్ళాలంటే ఈ బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉంటాడు. ఈ కృషించపోకముందే నీ ఆంతర్యములో ఉన్న పురుషుడిని, నీ జీవాత్మని, ఏ ఆత్మ నీకు ఇచ్చాడో, ఏ దేవుడిని ఆత్మను నీలో ఊదాడో పెట్టాడో, ఆత్మలో బలపడాలని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో బాహ్య పురుషుడు అంటే శరీరము కృషించిపోతుంది, ఆంతర్య పురుషుడు అంటే నీలో పెట్టిన దేవుని ఆత్మ. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, శరీరం బట్టికి వెళ్ళిపోతుంది. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ప్రక్కనే ఉంది నరకం. జాగ్రత్త. నీ ఆంతర్య పురుషుడు బలహీనంగా ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోయి యుగాలు అక్కడ యాతన. అటువంటి ప్రమాదం తప్పించుకోవడానికి ఈరోజే ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థించి
ఆ శక్తి పొందవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బలపరచునిగా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. మా బాహ్య పురుషులు కృషించిపోతున్నప్పటికీ ఆంతర్య పురుషులు బలపరచాలని నువ్వు జ్ఞాపకం చేసి నీ శక్తి మాకు కావు. ఎవరైతే యెహోవాకు ఎదురు చూస్తారో వారు నూతన శక్తి, నూతన బలము పైకి ఎగిరిపోతారని, అటువంటి శక్తి నీ బిడ్డలకు అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెను మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయో తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిరంతరం మీకు తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయనుగాక. ఆమేన్.